తెలంగాణలో భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు ఇప్పటివరకు 1157 కోట్ల 46 లక్షల నష్టం వాటిల్లినట్లుగా సర్కార్కు ఆ శాఖ నివేదిక అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఆర్ఎండ్బి పరిధిలో 1039 కిలోమీటర్ల వరకు రోడ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. 31 చోట్ల రోడ్లు తెగిపోయాయి. 10 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టారు. 206 చోట్ల సీడీ వర్క్స్ దెబ్బతిన్నాయి. రోడ్లు, క్యాజ్వే, మైనర్ బ్రిడ్జిలు, కల్వర్ట్లు తాత్కాలికంగా శాశ్వతంగా పునరుద్ధరించాలని ప్రాథమికంగా గుర్తించారు. తాత్కాలిక పునరుద్ధరణకు 53 కోట్ల 76 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా వేశారు. శాశ్వత పునరుద్ధరణ కోసం 1157 కోట్ల 46 లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. రోడ్ల డ్యామేజ్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్ఎండ్బి స్టేట్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ తో యాదగిరి ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా నష్టం జరిగింది. పంటలు నష్టపోయాయి, రోడ్లు డ్యామేజ్ అయ్యాయి, చెరువులు, కుంటలు ఎక్కడికక్కడ తెగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఇక కామారెడ్డి, నిజామాబాద్, తర్వాత మెదక్ ఏరియాలో అయితే కొన్ని కాలనీలే ఇళ్లలో మొత్తం నీళ్ళలో నిండుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఇక హైవేలు సైతం, జాతీయ రహదారులు సైతం తెగిపోయి ఎక్కడక్కడ భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి నిన్న మొన్న మనకు కనబడ్డది. మరి ఈ వర్షాల కారణంగా, ఈ వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ రోడ్ల డ్యామేజ్ ఎంత అయింది, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన అధికారులు దాని మీద ఒక అంచనా కూడా వేశారు. మరి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత నష్టం జరిగింది, ఈ రోడ్ల డ్యామేజ్ ఎక్కడెక్కడ జరిగిందో తెలుసుకునేందుకు మనతో పాటు ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, లాస్ట్ 10 రోజుల గ్యాప్ మధ్యలో భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి. నిన్న మొన్న కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి. దీనివల్ల ఈ రోడ్లకు సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత నష్టం జరిగింది? నమస్కారం అండి. ఈ గత వారం 10 రోజుల నుంచి వర్షాలు కంటిన్యూ కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నిన్న 2 డేస్లో కామారెడ్డి, మెదక్ బాగా ఎక్కువ వర్షం పడింది. అంతకంటే ముందు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలో మేము ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లా మళ్ళీ జిల్లా కలెక్టర్లతో కూడా అనుసంధానం చేసుకుంటూ కలెక్టర్లు కానీ, జిల్లా ఎస్పీలు కానీ, రెవెన్యూ సిబ్బంది, మా సిబ్బంది, తర్వాత ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ప్రోన్ ఏరియా ఉన్నాయో అక్కడ మేము మనుషులను పెట్టడం జరిగింది. తర్వాత హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం జరిగింది, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడడానికి. తర్వాత ముఖ్యంగా ఎప్పటికప్పుడు అక్కడ నుంచి మెసేజ్ మాకు వస్తుంది. మా దగ్గర కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం. 24/7 3 షిఫ్ట్లో ఇక్కడ కూడా మేము స్టాఫ్ పెట్టాము. ప్రతి షిఫ్ట్లో 3-4 ఆఫీసర్లు ఇక్కడే డిప్యూటీ స్థాయి, జేఈ స్థాయి నుంచి డిప్యూటీ స్థాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు ఇక్కడ పెట్టాము, మానిటరింగ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే బ్రీచెస్ అయినాయో అక్కడ వాటర్ రిసీడ్ కాగానే ఇమ్మీడియట్గా మేము రెస్టోర్ చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాతో రివ్యూలు చేస్తున్నారు. సార్ వీడియో కాన్ఫరెన్స్లో అంత ఆఫీసర్లకు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. వారు ఆదేశానుసారం తప్పకుండా ఎక్కడ కూడా ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా మా ఆఫీసర్లు అందరూ పనిచేస్తున్నారు. ఎంత డ్యామేజ్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే? మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు టోటల్ పర్మనెంట్ రెస్టోరేషన్ చేయడానికి దాదాపుగా 558 కోట్ల డ్యామేజ్ జరిగింది. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏదైతే టెంపరీ రెస్టోరేషన్ అప్పుడప్పుడు చేస్తున్నాం అది ఒక 50 crores దాకా అయింది. సో అన్ని చోట్ల ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఇంకా రెస్టోరేషన్ జరగలేదు. బట్ ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఇంటరప్షన్ జరిగిందో ఆ ట్రాఫిక్ మాత్రం రెస్టోర్ చేసాం. అంటే ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, ఇంకా నీళ్లు చాలా ఏరియాలో నీళ్లు కూడా ఉన్నాయి. సో అదంతా తగ్గిపోయిన తర్వాత ఈ సంఖ్య మరి పెరిగే అవకాశం ఉంటుంది? తప్పకుండా పెరుగుతుంది. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు మనం అసెస్ ఎక్కడ డ్యామేజ్ ఎంత జరిగింది, ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, ఇప్పుడు అన్ని ఓవర్ఫ్లోస్ అవుతున్నాయి. ఓవర్ఫ్లోస్ అది వాటర్ ఆగితే గానీ మనకు దానికి పర్మనెంట్గా ఎంత అవుతుందని చెప్పలేము. సో అది ఆఫీసర్లు, మా ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ వరకు అందరూ క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఎప్పటికప్పుడు మా మినిస్టర్ గారు చెప్పినట్టుగా అన్నీ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉన్నారు. ఎట్లా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఇన్ని వేల కోట్లు అవుతుంది అని చెప్పేసి మనకి, అయితే దీంట్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాంట్లో ఎక్కువ ఏ జిల్లాలో డ్యామేజ్ జరిగింది, తర్వాత ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నాయి అయిందని ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా ప్రకారం? ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో ఈ సర్ఫేస్ డ్యామేజ్, బీటీ రోడ్ సర్ఫేస్ డ్యామేజ్ దాదాపుగా 873 కిలోమీటర్ జరిగింది.
డ్యామేజ్ అయింది. అందులో ఈ స్కవర్డ్ కొన్ని చోట్ల ఈ సైడ్ నుంచి రోడ్స్ కట్ అవుతాయి కదా, అటువంటి దాదాపుగా మాకు 12 కిలోమీటర్ వరకు స్కవర్ జరిగింది మొత్తం రాష్ట్రం మొత్తం. అంటే అక్కడ 100 మీటర్లు, కొన్ని చోట్ల 50 మీటర్లు, 60 మీటర్లు, 200 మీటర్లు. సో అది ఎప్పుడప్పుడు మేము 12 కిలోమీటర్లో దాదాపు 2 కిలోమీటర్ మేము రెస్టోర్ చేసేసాం ఎప్పుడప్పుడు, అంటే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా. తర్వాత బ్రీచెస్ 41 చోట్ల మొత్తం రాష్ట్రం 41 చోట్ల రోడ్ కట్ అయినాయి. బ్రిడ్జ్ కంప్లీట్ రోడే వాష్ అవుట్ జరిగింది. ఇప్పుడు నిన్న కామారెడ్డి అండ్ మెదక్ జిల్లాలను దాదాపు 8 ప్లేసెస్లో బ్రీచెస్ అయినాయి. సో అట్లా రాష్ట్రం మొత్తం మీద 41 చోట్ల అయింది. 41 చోట్ల దాదాపు 10 ప్లేసెస్లో మేము బ్రీచెస్ కూడా రెస్టోర్ చేసాం. ఈవెన్ టెంపరీ రెస్టోరేషన్ అంటే మట్టి వేసి ట్రాఫిక్ తాత్కాలికంగా మనం రోడ్డు ట్రాఫిక్ పోయేటట్టు చేసాం. తర్వాత ఓవర్ఫ్లోస్, నెంబర్ ఆఫ్ ఓవర్ఫ్లోస్ ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లోస్ అంటే నీళ్ళు ఎక్కువై మనం కాజ్వేస్ కానీ లో లెవెల్ కాజ్వేస్ అక్కడ పైప్ కల్వర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అటువంటి దాదాపు 324 ప్లేసెస్లో ఉన్నాయి. సో దానికి మనం ఇప్పటివరకు వేసిన అంచనా మాత్రం పర్మనెంట్ రెస్టోరేషన్ చేయాలంటే 558 కోట్లు కావాలి. సో టెంపరీ రెస్టోరేషన్ ఇంకా కొంత అసెస్మెంట్ చేయడానికి కొంత టైం పడుతుంది, చేస్తున్నాం. సో నిన్న మొన్న 2 రోజులు చూస్తే మనకు మీరు అన్నట్లు ఇందాక కామారెడ్డి మెదక్లో చాలా రోడ్లు డ్యామేజ్ అయినటువంటి కనబడ్డది. సో ఇంతకుముందు కూడా వర్షాలు పడ్డాయి. ఈ స్టేట్ వైజ్ చూసుకుంటే మనకు ఈ 2 జిల్లాలోనే ఎక్కువ డ్యామేజ్ ఉందా, ఇంకా వేరే జిల్లాలో కూడా ఉన్నది? లేదు, వేరే జిల్లాలు కూడా ఉన్నాయి. మెదక్లో మొత్తం బ్రీచెస్ 4 చోట్ల బ్రీచెస్ అయింది. అది కాకుండా ఓవర్ టాపింగ్ దాదాపు 28 చోట్ల అయింది. కామారెడ్డి జిల్లాలో బ్రీచెస్ 9 చోట్ల తెగిపోయింది. ఓవర్ టాపింగ్ 14 చోట్ల జరిగింది. స్కవర్స్ ఒక 2 చోట్ల జరిగింది. ట్రాఫిక్ ఇంటరప్షన్ లొకేషన్ ఒక 25 చోట్ల ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. సో ఇవి కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద మాత్రం బ్రీచెస్ ఇందాక చెప్పినట్టు 40 చోట్ల బ్రీచెస్ అయింది, 41 చోట్ల బ్రీచెస్ అయింది. తర్వాత ఓవర్ఫ్లోస్ 390 ప్లేసెస్లో అయింది. తర్వాత ట్రాఫిక్ ఇంటరప్షన్ 333 చోట్ల జరుగుతుంది. సో ఇవన్నీ ఇంకా మేము నిన్న ఎన్డీఆర్ఎఫ్ మాకు ఫ్లడ్ డ్యామేజ్ మీద రిపోర్ట్ ఇవ్వమన్నారు, అది కూడా రాత్రి అసెస్ చేసాం, నిన్న పంపించాం. ఇంకా ఫైనల్ రిపోర్ట్స్ మాత్రం ఇంకా 2 డేస్లో ప్రకటిస్తాం. ఇట్లా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఆర్ఎన్బి నుంచి, గతంలో కూడా ఇట్లాంటి డ్యామేజ్ జరిగినాయి. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే నాకు తెలిసి ఇదే ఎక్కువ అనిపిస్తుంది, ఈ వర్షాలే. సో ఇంతకుముందు కూడా ఈ స్థాయిలో డ్యామేజ్ ఎప్పుడైనా జరిగింది? లేదు, ఈ లాస్ట్ ఇయర్ జరిగిన దాని మీద ఇది నథింగ్. లాస్ట్ ఇయర్ ఆకేర్ రివర్ ఇక్కడ మన కేసముద్రం మహబూబాద్ జిల్లాలో కేసముద్రం దగ్గర అక్కడ కూడా ఫ్లడ్ క్లౌడ్ బర్స్ట్ అయింది. అక్కడ నుంచి వెళ్తే మన ఖమ్మం చుట్టుపక్కల ఆకేర్ ఖమ్మం చుట్టుపక్కల దాదాపు పెద్ద పెద్ద బ్రిడ్జెస్ 25 చోట్ల బ్రిడ్జెస్ కూలిపోయినాయి. 8 చోట్ల ఓన్లీ ఖమ్మంలోనే కూలిపోయినాయి, పెద్ద మేజర్ బ్రిడ్జ్ లాస్ట్ టైం. అంత పెద్ద డ్యామేజ్ ఇప్పుడేం జరగలేదు, ఓన్లీ రోడ్ కట్ అయింది అంతే. బ్రిడ్జెస్ 2-3 చోట్ల మైనర్ బ్రిడ్జెస్ కూలినాయి. ఎట్లా సార్ ఇప్పుడు నిన్న ట్రాఫిక్ అంటే ఈ రోడ్లు కట్ కావడంతో రాకపోకలు బంద్ చేశారు కదా, ఇంకా కొన్ని ఏరియాలు అట్లాంటివి ఏమున్నాయా? పూర్తి స్థాయిలో ఈ ట్రాఫిక్ పోవడానికి రావడానికి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు ఏమన్నా చేశారా? లేదు, ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఇమీడియట్ బ్రీచ్ అయిందైతే ఇంకా నిన్నటి వరకు మేము ఏం చేయలేదు. ఈ రోజు కొంచెం తగ్గుముఖం పట్టింది. సో రేపటి నుంచి మేము మా ట్రాఫిక్ ఎక్కడెక్కడైతే ఇంటరప్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు కామారెడ్డిలో బ్రీచెస్ అయిన 9 ప్లేసెస్లో కూడా 9 కూడా ఇంకా మేము రిస్టోర్ చేయలేదు. వర్షాలు ఇంకా నీళ్లు పోతూనే ఉన్నాయి. సో బహుశా రేపు అయిపోతే రేపు ఎల్లుండిలో చేసేస్తాం. అంటే టెంపరీ ముందైతే ట్రాఫిక్ పోయేదానికి చేసేస్తాం. తర్వాత కామారెడ్డి మెదక్లో కూడా 4 చోట్ల బ్రీచ్ అయింది, అది కూడా చేస్తాం, ఇమిడియట్ చేసేస్తాం. టెంపరీ రెస్టోరేషన్ మాత్రం చేస్తాం, పర్మనెంట్ రెస్టోరేషన్ కొంచెం టైం పడుతుంది. ఈ కొన్ని జాతీయ రహదారులకు సంబంధించి కూడా డ్యామేజ్ జరిగినట్టు ఉంది, అది ఎక్కడెక్కడ జరిగింది ఏమన్నా? జాతీయ రహదారులు నా దగ్గర ఎగ్జాక్ట్ డేటా లేదు, బట్ టెంటేటివ్గా నేషనల్ హైవేస్లో 81 చోట్ల డ్యామేజ్ జరిగినాయి. మొత్తం సర్ఫేస్ డ్యామేజ్ ఒక 14 కిలోమీటర్ జరిగింది వాళ్ళది. తర్వాత లెంత్ స్కవర్ అంటే ఎక్కడెక్కడైతే కొంచెం కట్టింగ్ అయిందో ఆ కట్ అయిన లొకేషన్ 2 కిలోమీటర్ చెప్తున్నారు. తర్వాత నంబర్ ఆఫ్ బ్రీచెస్ నేషనల్ హైవే 15 జరిగినాయి, 15 చోట్ల. తర్వాత నంబర్ ఆఫ్ ఓవర్ఫ్లోస్ 41 చోట్ల ఓవర్ఫ్లోస్ అయినాయి. తర్వాత ట్రాఫిక్ ఇంటరప్షన్ 15 చోట్ల జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు. అదే నెంబర్ ఆఫ్ సిడి వర్క్స్ అమౌంట్ 3.7 అమౌంట్ ఎక్కువ ఏం లేదు, 3.7 crores టెంపరీ రెస్టోరేషన్ కావాలి నేషనల్ లెవెల్ చెప్పారు. ఎట్లా ఇప్పుడు మనకు కాల్ సెంటర్ కూడా పెట్టి 24 hours అబ్జర్వేషన్లో ఇక్కడ ఎప్పటికప్పుడు వివరాలు కూడా తెలుసుకుంటా ఉన్నారు కదా, మేజర్గా మనకి ఎట్లాంటి వస్తున్నాయి కాల్స్ దానికి సంబంధించిన? మేజర్ ఏం నిన్నటి నుంచి కొంచెం డౌన్ అయింది, వర్షాలు ఏం పడట్లేదు, వాటర్ రిసీడ్ అవుతున్నది, మేజర్ డ్యామేజ్ ఏం లేదు. మొన్న 2 days బ్యాక్ అంటే మొన్న జరిగిన డ్యామేజ్ అని చెప్తున్నారు.
పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి కొంత అది కనబడతలేదు కాబట్టి డ్యామేజ్ ఏం లేవు. ఓన్లీ మనం ఎక్కడెక్కడైతే ఓవర్ఫ్లోస్ ఉన్నాయో అవి అసెస్మెంట్ చేయాలి అంతే. మేజర్ డ్యామేజ్ ఏం లేదు. ఎక్కడైతే బ్రీచ్ అయిందో అది తప్ప ఇంకా మేజర్ డ్యామేజ్. ఇప్పుడు అయినటువంటి డ్యామేజ్ ఇప్పుడు ఒకవేళ వర్షాలు ఇప్పుడు మళ్ళీ పడకపోతే మనకు ఎన్ని రోజులలో వాటిని మనం తాత్కాలికంగా మరమ్మతులు చేయొచ్చు? తాత్కాలికంగా 2-3 రోజులు 1 వీక్ లో మాక్సిమం చేసేస్తాం. ఆల్ బ్రీచ్లు ఎక్కడెక్కడైతే బ్రీచెస్ జరిగినాయో అవన్నీ 1 వీక్ లో చేసేస్తాం. పర్మనెంట్ రెస్టోరేషన్ మాత్రం మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేస్తాం. మన గవర్నమెంట్ కూడా సీఎం గారు మంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళు కూడా మాకు సార్ ఆర్డర్ ప్రకారం ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తాం. ఇమీడియట్ శాంక్షన్ తీసుకుని పనిచేస్తాం పర్మనెంట్ రెస్టోరేషన్. సో ఇది మొత్తానికి అయితే ఈ మధ్యకాలంలో పడ్డ ఈ భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్స్ చాలా ఏరియాలో డ్యామేజ్ అయ్యాయి కాబట్టి వాటికి వీలైన తొందరలో ఇప్పుడు ఆ వర్షం ఆల్రెడీ తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఈ వర్షం తగ్గిన తర్వాత వాటిని తాత్కాలికంగా మరమ్మతులు చేసి మళ్ళీ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కాకుండా రవాణా సౌకర్యం కూడా ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తాం.